బేసిక్‌గా అంత హెక్టిక్ ఉన్నప్పుడు అంటే ఎలా వర్క్ చేస్తారు? మీ థాట్ ప్రాసెస్ ఎలా ఉంటది ఆ టైంలో? లైక్ అన్నపూర్ణలో ఆ ఫ్యూ డేస్ రాత్రి పగలు వర్క్ చేశారు. మీరన్నట్టు స్లీప్‌లెస్ నైట్‌లు. ఆ టైంలో వర్క్ ప్రెషర్ గాని అది హెవీగా ఉంటది కదా! చాలా ప్రెషర్ ఉంటుంది. బికాస్ మనం అనుకుంది రావాలంటే పెద్ద విషయం కదా. మనం ఒకటి అనుకున్నాం సినిమా చూసి ఈ సౌండ్ రావాలని డిజైన్ అయిపోతాం కదా. ఆ డిజైన్ అందరితో చెప్పించి తెచ్చుకోవడం చాలా కష్టం. కమ్యూనికేషన్గా నేను చాలా కరెక్ట్గా ఉండాలి. బ్రో ఇక్కడ లేవాలి, ఇక్కడ కొంచెం తగ్గాలి, ఇక్కడ మ్యూజిక్ తప్పించు, ఇక్కడ వద్దు, అక్కడ వద్దు, ఇక్కడ డిజైన్ వేయాలి, ఇవన్నీ ఇంజనీర్కి చెప్పి మా టీంకి చెప్పి అందరితో సింగర్తో పాడేవాడు ఇక్కడ హడ్డేలేను ఊరు అలా పాడు వాయిసే ఉంటుంది వాళ్ళకి చెప్పి పాడించడం ఇక్కడ స్ట్రెయిన్ అవుతాం తప్ప ఐడియాస్లో క్లియర్గా ఉంటాం. సో మ్యూజిక్ ఈజ్ వన్ గుడ్ థింగ్ ఇక్కడ బికాస్ నువ్వు ఎమోషన్ లెట్అవుట్ చేసేస్తుంటావు కదా, నేను ఎక్కువ స్ట్రెస్లో పెట్టదు. అందుకే నీకు ఆపరేషన్ చేసేటప్పుడు అంతా మ్యూజిక్ పెడతారు. బ్రెయిన్ స్ట్రెస్లో బ్రెయిన్ ప్లీజ్గానే ఉంటుంది, ఎందుకంటే నీ ఎమోషన్ వెళ్ళిపోతుంది బయట. ఇక్కడ నువ్వు ఏడవట్లేదు, నువ్వు బాధపడట్లేదు, నీ బాధ అంతా మ్యూజిక్లో పెట్టేస్తున్నావు, ఎగ్జిట్ అయిపోతుంది, అంటే కోపం వెళ్ళిపోతుంది. సో యూఆర్ ఎగ్జిటింగ్ ద యాంగర్, యువర్ స్ట్రెస్ అంతా. సో అందుకే మ్యూజిషియన్స్ లివ్ లాంగర్, ఎక్కువ రోజులు ఉంటారు, వాళ్ళు స్ట్రెస్ అయ్యేవారు ఎక్కువ. స్ట్రెస్ అంతా నిద్ర లేనిపోవడం ఇవన్నీ మళ్ళీ ఎక్కడో మందులు వేసుకుని పడుకోవాలి అంతే తప్ప పెద్దగా మేము స్ట్రెస్ అయిపోయి అది కాదు ఉండదు. ఐడియాస్గా వెరీ క్లియర్గా ఉంటాం. 15 నిమిషాలు పడుకున్నా ఫ్రెష్ అయిపోతాం.